ఓటు ఎవరికి వేస్తావమ్మా అమ్మ? ఓడి జగనానికి. జగనానికి. ఎందుకంటావు? ఎందుకంటే 10,000 పిల్లలకి ఇస్తాడు. మా కొట్టుకోవడానికి 10,000 ఇస్తాడు. మరి ఇల్లు మాకు ఇచ్చినాడు. మరి అంతకున్న వాళ్ళకి నీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మనవాళ్ళు ఇద్దరే చదువుకుంటున్నారా? వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉంటాయా ఉండవు అనుకుంటున్నారా? ఏమో భగవంతుడికి తెలుసు. మనం ఏడ్చదు మన చక్కని చదివితే వస్తుంది. ఓకే. నా కొడుకు కూలోడే, మేము కూలోడమే, మన కొడుకు కూలోడే. మరి ఉద్యోగం అంటే దశ కొలది ఉందమ్మా, చదవాలా. ఇప్పుడు ఇంటర్ చదువు 50,000 కట్టాం. ఓకే. చదువుతాండు ఒకడు 10. ఓకే. ఆడికి ఒక 50,000. ₹1,00,000 మాకు ఎలా వస్తాయి? భగవంతుడు ఇవ్వాలి కానీ కష్టపడితేనే. ఓకే. పని మీద అంత రాదు కదమ్మా. అవునవును. అవును ఒక్కరికి తాకేస్తాం. కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక్కరం చేసినాడు. ఒక్కదప్పు 2,000 పెంచినాడు. అతనికి అనలేము. ఓకే. ఈసారి మాత్రం మరి తెలుగుదేశమా జగన్